హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు కూడా బ్లాగ్ లో మీకు చక్కగా నేను చేసినటువంటి రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను. ప్రతిరోజు రెసిపీ ఉండడం వల్ల మీకు కూడా ఏదో ఒకటి నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అలాగే నేను కామెంట్స్ కి రిప్లై చేయలేను అని చెప్పినా కూడా మేము అర్థం చేసుకుంటాము. ఫస్ట్ మీ హెల్త్ కేర్ తీసుకోండి అని మీరు అందరూ చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది దానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రాబ్లం ఏంటంటే దాదాపుగా 2018 ఫిబ్రవరి 1 అంటే అది పక్కన పెడితే నేను ఆల్రెడీ జర్నీ నాది దీనికి సంబంధించి కంటిన్యూస్ గా నేర్చుకోవడానికి 1-2 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ డేటా. సో అప్పటి నుంచి అలవాటైన పని. కాకపోతే అప్పుడు వీడియోస్ వర్క్ ఉండేది కాదు, కాబట్టి నేను పొద్దుస్తమానం చూస్తూ ఉండేదాన్ని. హార్డ్లీ చెప్పాలి అంటే 2018 కంప్లీట్ 2019 ఇంకా ఎండింగ్కి వచ్చేస్తున్నాము, ఇంకొక నెల అయితే. సో 2 సంవత్సరాల నుంచి అదే ఇదిలో ఉన్నాను కాబట్టి కాస్త ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కొట్టింది నాకు. సో కొంచెం కేర్ తీసుకోవాలి తప్పకుండా. మీ అందరు చెప్పినట్టు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త తీసుకుంటాను. అండ్ ఎందుకు బైక్ నేర్చుకోవట్లేదు అని అన్నారు కాబట్టి నేను తప్పకుండా సరైన రీజన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ మీలో చాలా మంది అడుగుతున్నారు ఈ తాడుకున్న థ్రెడ్ ఏంటి, చేతుకున్నది థ్రెడ్ ఏంటని. ఇది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పూజ చేసుకున్నామండి. సో అక్కడ పంతులు గారు కట్టారు, కాకపోతే 4 రోజులు అయ్యాక తీసేయచ్చు. బట్ నేను కావాలనే ఉంచుకున్నాను, ఎందుకంటే అది పర్పస్ దేనికి అనేది నాకు తెలుసు, వాళ్ళు కట్టింది. సో అది ఫుల్ఫిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి అన్న ప్రయత్నంతో నేను దాన్ని గుర్తుగా ఉంచానమాట. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ లూజ్గా ఉంటుంది, లేదంటే గాజులాగా జారిపోతుంది. అందుకని దీన్ని నెట్టి ఇక్కడ వరకు పెట్టారనమాట. ఉండాలి మేము ఏ తలంపుతో అయితే అది కట్టించుకున్నామో అది గుర్తుండాలి నాకు, నా వర్క్ రొటీన్కి. అంటే నేను కూడా నాకు ప్రతినిత్యం గుర్తు చేసుకోవడానికి. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు మనం బరువు తగ్గాలి అంటే స్లిమ్గా ఉన్నప్పుడు ఫోటో ఎదురుగా పెట్టుకుని చూసుకుంటూ ఉండండి. ఇలా ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఎట్లా అయ్యానని తప్పకుండా మనలో మోటివేషన్ వస్తుంది. అలాగే ఈ తాడు ఉంటే నాకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట నా బాధ్యతని. అందుకని చెప్పేసి ఉంచుకున్నాను. అండ్ మీరు మొన్న వీడియోలో నేను వేసుకున్న నైటీ బాగుందన్నారు. అది నైటీ కాదండి, వైట్ కలర్ది, షీన్లో నుంచి తీసుకున్నటువంటి మ్యాక్సీ డ్రెస్. సో మీకు కావాలంటే అటువంటి బోల్డ్ మ్యాక్సీ డ్రెస్సెస్ షీన్లో ఉంటే చెక్ చేయండి. ఇప్పుడైతే నేను మీకు ఒక రెసిపీ ఇంక్లూడ్ చేస్తాను, ఆ వీడియో చూసేసి రండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు లంచ్లోకి వచ్చేసి కర్రీ నేను చేస్తున్నాను కాలీఫ్లవర్ అండి. మా హస్బెండ్ వైట్గా కాకుండా కొంచెం గ్రీనిష్గా ఉన్న కాలీఫ్లవర్ తెచ్చారు, అందుకే అవి కొద్దిగా చూడడానికి అలా ఉన్నాయి, లేదంటే కమ్మగా మంచి వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను కొద్దిగా రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేసాను, అవతల కుక్కర్లో అవుతూ ఉంది. ఇంకా ఇటు వచ్చేసేసి కూర చేయడానికి బాండీ పెట్టేసుకున్నాను. మీలో చాలామంది అడిగారు ఈ బాండీ బాగా వర్క్ చేస్తుందా అని. సో అందుకనే ఇక్కడ నుంచి నా రెసిపీస్ మీరు అన్నీ స్టీల్ బాండీలో చూస్తూనే ఉంటారు. మీకు అమెజాన్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కిచెన్ ప్రోడక్ట్స్ లింక్ అని, దాంట్లో ఉంటుంది. లేదు అంటే మాయర్ బ్రాండ్లో అయినా సరే మీరు తీసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్ అండి. సో నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఆయిల్ వేసాను, అలాగే తాలింపు దినుసులు వేసాను. అవన్నీ కూడా వేసుకున్న తర్వాత వేగాక చక్కగా చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనకి మరి కొంచెం వేగంగానే కాకుండా కాస్త దూరగా, అంటే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ బాగుంటాయి. నేను ఈ లోపల వీటిని యువతల స్టవ్ మీద ఉడకపెట్టవచ్చు, బట్ మైక్రోవేవ్ అని కూడా ఉంది కదా, అందులో నేను గాజు బౌల్లోనే కట్ చేసుకున్నాను కాబట్టి వాటిలో కొద్దిగా నీళ్లు వేసేసి నేను మైక్రోవేవ్లో ఒక 3 to 4 minutes ఆన్ చేసి పెట్టేశాను. ఈ లోపల అంటే స్టవ్ మీద అయితే చూసుకుంటూ ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటంటే త్వరగా నీళ్ళు అయిపోయినాయంటే మాడిపోతే, నీళ్ళు కాకపోతే నీళ్ళుగా ఉంటాయి. మైక్రోవేవ్లో ఏంటంటే అది ఎక్కువగా మాయిశ్చర్ మీద అదే మనకి పనిచేస్తుంది కాబట్టి ఈజీగా వర్క్ అయిపోతుందన్న ఉద్దేశంతో జస్ట్ అవి ఉడకడానికి అక్కడ పెట్టి ఆ 3-4 నిమిషాల్లో నేను ఈ ఉల్లిపాయలు మగ్గించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి కలుపుకున్నాను. ఇవన్నీ కూడా మగ్గుతూ ఉంటాయి. ఇది నేను డానివ్ హోమ్లో తెచ్చుకున్నటువంటి అస్తం, అంటే అన్నం తీసుకునే గరిట, చాలా బాగుంది, తళతళ మెరుస్తూ కొత్తగా కనిపిస్తుందని మీకు చూపించాను అంతే. ఇంకా మన కర్రీ కొంచెం సేపు మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి కదా టమాటాలు. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి అవి అంత ఎక్కువ సమయం తీసుకో కూర అవ్వడానికి. నాది క్లిప్ మిస్ అయిపోయింది, నేను చక్కగా కాలీఫ్లవర్ ముక్కలు కూడా అవి తీసుకొచ్చేసేసి కలిపేశాను. దీంట్లో ఒక 1/4 teaspoon పసుపు, 1 స్పూన్ ఉప్పు, అంటే 1 స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి, అలాగే కొంచెం కారం వేసి కలిపేసేసి మూత పెట్టాను. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలాగ తీసుకుని మనం కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇక్కడ టమాటోతో చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి పులుపులుగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లేదు అంటే మనకి
ప్లెయిన్గా కాలీఫ్లవర్ చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా చక్కగా మగ్గిపోతుంది. మనం ఆల్రెడీ మగ్గిన వాటిని వేసాం కాబట్టి మీరు కొంచెం నీళ్లు పోసుకుంటే చాలు. కర్రీలో చక్కగా చూస్తూ ఉండంగానే మనకి యమ్మీ యమ్మీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నాకు ఏదైనా ఇలాంటి వేడివేడి కూర చేయంగానే నాకు చపాతీలు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. గబగబా చపాతీలు తీసుకొని ఆ కూర మొత్తం తినేయచ్చు అని అనిపిస్తుంది అనమాట. సో చపాతీలోకి నాకు కర్రీస్ అంటే చాలా ఇష్టం. కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, పొటాటో ఏదైనా కూడా మంచిగా వేడివేడి కూర చూస్తే నాకు చపాతీ గుర్తొస్తుంది. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, రెసిపీ నచ్చిందో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక పద్ధతి అనమాట మనం కాలీఫ్లవర్ కర్రీ చేసుకోవడానికి. సో ఈ రోజు అయితే మీతోటి ఒక సింపుల్ జ్యువెలరీ హాల్ అనేది చూపిస్తాను. మన లైఫ్ లో కొన్ని మూమెంట్స్ వస్తూనే ఉంటాయి కదా, మనం హ్యాపీగా షేర్ చేసుకునే. సో ఆ రీజన్ కోసం అనేది తీసుకున్నాను. అంటే న్యాచురల్గా మీ అందరికి తెలిసి మేము కొలాబరేషన్స్ చేస్తూనే ఉంటామని, బట్ నాకు కూడా నచ్చి తీసుకున్నటువంటి జ్యువెలరీ అనమాట. రెండు చాలా బాగా నచ్చాయి సింపుల్ గా. సో ఒక్కసారి మీరు చూసేసేయండి. మనకి ఏదైనా కూడా నీట్గా వాళ్ళు బబుల్ ర్యాప్ చేస్తారు, చక్కగా పేపర్లో పెట్టేసేసి బాక్స్లో పెట్టి పంపిస్తారు. ప్యాకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా డెలివరీ చేసే వాళ్ళు ఏమన్నా ఇంకా మరి సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ప్రాబ్లం వస్తుందేమని బాక్స్లో ఉన్న పీస్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇది నేను తీసుకున్నటువంటి ఫస్ట్ దండి, ఇలా ఉంటుంది. సో నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది, డిజైన్ చూస్తున్నారు కదా. సో వేసుకుంటే ఇట్లా ఉంటుంది, సన్నగా ఈ పూసల లైన్ అనేది చాలా బాగుంది. అండ్ చెవి కమ్మలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి అన్నమాట. ఓ హంగామా లేకుండా కొంచెం లైట్ వెయిట్గానే ఉన్నాయి, మరీ బరువుగా ఏం లేవు ఇవి. సో ఇదొక సెట్ తీసుకున్నాను. ఇవి నేను తీసుకుంది జాను జ్యువెలరీ అనేది ఉంది. మీకు వీళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్స్, అలాగే ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉంటే సోషల్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీ అందరికీ తెలిసిందే కదా. ఓన్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేయాలి, సిఓడి అయితే లేదు. అండ్ ఇప్పుడు నేను బాక్స్ కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ షూట్ చేసుకోవాలి మొత్తం. అంటే వీడియో ఆన్ చేసుకొని కంటిన్యూగా మీరు ఎక్స్ట్రా మాట అది లేకుండా చూసుకొని కంటిన్యూగా బాక్స్ ఓపెన్ చేసి ఆ మొత్తం మీరు జ్యువెలరీ కూడా ఓపెన్ చేసే వరకు చూసుకోండి. చూసుకున్నాక ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే వీడియోలో మీరు ఎక్కడ పాజ్ ఎడిటింగ్ లేకుండా చూపించేసేయండి. ఇదిగో మాకు ఇలా వచ్చింది, ఇట్లా పోయింది అని మీరు అలా చెప్పేస్తే మీకు అప్పుడు రిటర్న్ అనేది చేస్తారు. ఏదైనా ఎడిటింగ్స్ అవి ఉంటే వాళ్ళు అంటే తర్వాత ఏదైనా జరుగుండొచ్చు, మీకు మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో టైం లాంగ్ అయినా సరే పర్వాలేదు, జాగ్రత్తగా ఓపెనింగ్ వీడియో తీసుకుని ఉంచుకోండి. ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ జ్యువెలరీ వచ్చేసి నాకు చాలా ఇష్టమైనటువంటి మోడల్, చూడంగానే నచ్చింది. సో ఇది తీసుకున్నానండి. ఇలా ఉంటుంది, ఇది కాసుల పేరు దండలాగా ఉంటుంది అనమాట. సో ఇదొకటి. వీటి మీద ఇయర్ రింగ్స్ అయితే హెవీగానే ఉన్నాయి కొంచెం, ఎందుకంటే మనకి డిజైన్ పెద్దగా ఉంది కదా, సో హెవీగా ఉన్నాయి. ఎప్పుడైనా అకేషన్గా కానీ కదా పెట్టుకునేది అని చెప్పేసి నేను హెవీగా ఉన్న తీసుకున్నా. ఈ నెక్లెస్ అయితే చాలా బాగా నచ్చింది, చూడండి. సారీ, నేను రివర్స్లో చూపించినట్టున్నాను. ఇలాగా. సో చూసారు కదండి, వేసుకున్నాక ఇలా ఉంది. అండ్ అలాగే మీరు రీసెల్లింగ్ చేసే వాళ్ళైనా సరే హ్యాపీగా ఈ గ్రూప్స్లో జాయిన్ అయ్యి మీరు రీసెల్లింగ్ చేయొచ్చు. కంప్లీట్ వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే తెలుస్తుందేమో, కొద్దిగా ఒక నిమిషం టైం ఇవ్వండి. సో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక ఇలా ఉన్నాయి, చూడండి. సో ఇదండి ఈరోజు నేను చూపించాను సింపుల్ జ్యువెలరీ హాల్. క్లోత్స్తో పాటుగా అప్పుడప్పుడు జ్యువెలరీ కూడా చూపిస్తూ ఉంటాం కాబట్టి మీకు నచ్చినవి అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో దట్ మీరు హ్యాపీగా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, జ్యువెలరీ చూసారు కదా. అండ్ సెకండ్ కూడా మీకు చూపించేశాను కదా, నాకు ఇదే బాగుంది. సో ఇంక నేను తీను, నాకు నచ్చింది. ఇంకా అదైతే మీరు డిజైన్ చూస్తారు కదా, ఒకసారి వీళ్ళ వివరాల కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ మీరు నిన్నటి వీడియోలో అడిగిన మెయిన్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది ఈ వీడియో లాస్ట్లో మీకు కుదిరితే నేను కనిపిస్తున్నా, లేదంటే వాయిస్ ఓవర్గానే ఇస్తాను. సో దట్ ఏంటంటే నేను చెప్పలేనటువంటి ఆన్సర్స్కి మీకు ఆన్సర్ చేసిన దాన్ని అవుతాను అనమాట. మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. నా పేరు రాలేదని ఫీల్ అవ్వకండి. సో ఏంటంటే నేను క్వశ్చన్స్గా అడిగిన వాళ్ళే మాత్రమే మ్యాక్సిమం తీసుకొని చెప్తున్నాను. కంప్లీట్గా కామెంట్స్ అన్ని చదవాలంటే 100-200 ఉంటాయి కదా. సో అందరి పేర్లు చదవడం కష్టమవుతుంది కాబట్టి నేను కామన్గా క్వశ్చన్స్ అడిగిన వాళ్ళే వరకు మీకు ఆన్సర్స్ అనేవి లాస్ట్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్?
హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ యాక్టివేట్ చేసుకొని నా అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయొచ్చు. స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఐడి పేరు మీదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంక ఇప్పుడైతే మనం కొంచెం కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోదామండి. సో రెహమాన్ గారు ఏదో క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పలేదన్నారు. నాకు మళ్ళీ రాయండి అన్నాను, చెప్పలేదండి మీరు. అండ్ సూర్యకళ గారు కూడా సజెస్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. అండ్ శిరీష తంగోడు మీరు కూడా సజెషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. మిల్క్లో మనం కొంచెం బెల్లం వేసుకొని తాగితే ఐరన్ ఇంప్రూవ్ అవుతుందని ఓంకార్ గారు సలహా ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఆ టిప్ నాకు కూడా తెలుసు. అలాగే మహేష్ గోమసి గారు కూడా రాశారు సంథింగ్ ఒక కమెంట్. నేను కొన్ని మీ నేమ్స్ రాసుకున్నాను. అండ్ ఒకళ్ళు అడిగారు మీరు తెలంగాణ అమ్మాయి అన్నారు. నేను హైదరాబాద్లోనండి పుట్టి పెరిగింది. అంటే పుట్టడం అయితే ఆంధ్రాలో పుట్టాను, బట్ పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. సో వీబీ అని ఒక అకౌంట్ తోటి వచ్చింది, ఐ థింక్ విజయభారతి గారు అనుకుంటా. మీరు ఇచ్చిన ఆయిల్ ఇన్ఫర్మేషన్ కూడా బాగానే ఉందండి. అలాగే శాలిని రాజకుమారి గారు కూడా రైస్ టిప్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకళ్ళు అడిగారు లావు తగ్గడానికి మీరు ఒక డ్రింక్ చెప్పారన్నారు. అప్పుడు జీరా వాటర్ చెప్పాను కదా, మీరు వాడుతున్నారు అన్నారు. జీరా వాటర్ అనేది ఒక్కొక్క రోజు తాగుతున్నానండి, ఒక్కొక్క రోజు తాగట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను, బట్ ఎక్సర్సైజ్ చేయడానికైతే చేస్తున్నాను నేను. మా ఇంట్లో సైకిల్ ఉంది కదా, సో కొంచెం సైకిల్ ఈ పెయిన్ రావడం వల్ల ఆపేశాను. నేను ఏదో ట్రై చేద్దామంటే అనవసరమైన ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అవుతున్నాయి నాకు. సో తప్పకుండా మీకు నా వెయిట్ లాస్ జర్నీ అనేది తెలుస్తుంది. అలాగే డి పండు అనే అకౌంట్ నుంచి రాశారు, మీ యూట్యూబ్ వెళ్ళండి అన్నారు. అంటే నేను మా యూట్యూబ్ అనడం వల్ల ఆవిడ ఆ కామెంట్ రాసుంటారేమో. జస్ట్ క్యాజువల్గా అని ఉంటానండి అంతే. ఈరోజు ఎక్కువ కామెంట్స్ ఏం లేవు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.